మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనము. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలకు జవాబులు రావాలన్నా, దేవుడు మన ప్రార్థనలను వినాలన్నా మనకు ఒకటి ఆశ ఉండాలి, ఇంకొకటి ఓపిక ఉండాలి. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే వాళ్ళు నిరాశపరుస్తారేమో, కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన నెరవేర్చేవాడై ఉంటున్నాడు. మనుషులు సాయం చేస్తారని ఓపిక కలిగి ఉంటే నీవు నశించిపోతావేమో అని కృంగిపోతావేమో, కానీ దేవుని మీద గనక నీవు ఓపిక పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహించే రక్షణ కొరకు ఆశ కలిగి ఉండి ఓపికతో గనక ఎదురు చూస్తే దేవుడు అనుగ్రహించే రక్షణ నీకు లభిస్తుంది. నీకు దేవుడు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి మొర్రపెట్టి ఓపిక కలిగి రక్షణ పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలయ్యా. మాకు ఆశను పుట్టించండి ప్రభువా, ఓపికను నేర్పించండి నాయన. తండ్రి, మా ప్రార్థనలకు నీవు చెవియొగ్గే విధముగా, మా ప్రార్థనలకు జవాబులు వచ్చే విధముగా మాకు ఆశ కలిగి ఉండడం నేర్పించి, ఓపికను మాకు నేర్పించి, మేము రక్షణ పొందుకునే విధముగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.